శివకామేశ్వరి గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. శ్రీమాత నామం గురించి చాలా అద్భుతంగా విశ్లేషించారు. శ్రీ మహారాజ్ఞి గురించి చదివితేనే అమ్మో అమ్మ ఇంత మన గురించి ఇంత చేస్తుందా, ఆమెకి ఎన్ని జన్మలెత్తినా కూడా ఆమె రుణం తీర్చుకోలేమండి. కన్నతల్లి రుణమే తీర్చుకోలేం, ఆమె రుణం అసలు ఆమె మోక్షం ఇస్తేనే తీర్చుకుంటాం. ఆ మోక్ష మార్గం ఆమె ఇవ్వాలి. అంత అలసిపోయిన అమ్మని సింహాసనం మీద కూర్చోబెడుతున్నారు కదండి. మన సింహాసనాల మీద కూడా, మన హృదయ సింహాసనం మీద కూడా కూర్చోబెట్టండి అమ్మ. తప్పకుండా అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. అందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మనము శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, ఇప్పుడు శ్రీమత్ సింహాసనేశ్వరి. సింహాసనేశ్వరి, ఆ పేరే చూడండి ఎంత గంభీరంగా ఉందో. ఇప్పుడు ఇక్కడ మనం మళ్ళీ చెప్పుకున్నాం, శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసని. ఈ శ్రీ అనేది కామన్ గా మూడు చోట్ల వచ్చిందండి. అని పని యొక్క అమ్మ అన్ని చోట్ల ఉంది. చేసే పని సృష్టించింది, స్థితికారిణి, సింహాసనేశ్వరి. సృష్టి స్థితి, ఇక్కడ ఏమైంది వచ్చరికి లయకారిణి. ఇక్కడ ముమ్మారు అంటారు, ఏదైనా సరే ముమ్మారు చెప్పండి అంటారు. మూడు చోట్ల శ్రీ. శ్రీ అంటే చెప్పాగా మంగళకరమైనది. ఎట్లాంటి సింహాసనాన్ని అధిష్ఠించిందమ్మా? మంగళకరమైన సింహాసనాన్ని అధిష్ఠించింది. మంగళకరమైన సింహాసనాన్ని. ఇక్కడ చిన్న విషయం చెప్తానమ్మా. చెప్పండి అమ్మా. మళ్ళీ అంతర్ముఖ సమారాధ్య, మళ్ళీ అంతర్ముఖంగా చూసుకోవాల్సింది. మన ఊపిరిని హంస అంటారు, హంస గాయత్రి అంటారు. హంసగాయత్రి. హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి. హంస అంటే ఏంటి? ఊపిరి, శ్వాస. ఈ శ్వాస అనే సింహాసనాన్ని చేసుకొని, శ్వాసనే సింహాసనం చేసుకోవాలి. అంతేగా ఊపిరిలోనే ఉన్న నీ ద్వారానే బయటకు వస్తుంది, నీ ద్వారానే లోపలికి వెళ్తుంది. మంగళకరమైన ఆసనం ఎందుగా చెప్పాను నేను. బతికుండగా శివుడు, చనిపోతే శవము. అవునమ్మా. బతికుండగా శివ, చనిపోతే శవ. బతికున్నప్పుడు శివుడు అంటే చెప్పానుగా ఇందాక, మంగళకరమైనది. అవును, బతికుంటమే కదా మంగళకరం. ఈ మంగళకరమైన శరీరంలో ఊపిరిగా ఉంది. మన శ్వాసే మనకి అమ్మవారు. సింహాసనేశ్వరి. సింహ తిరగేయండి. హంస. హంస ఎంత నిగూఢం అండి. ఊపిరిని ఆసనంగా చేసుకుని నేనున్నాను, మంగళకరమైన సింహాసనంలో ఉన్నాను. ఎలా ఉంది? పంచబ్రహ్మలతో ఉంది. 5 కోళ్ళ అమ్మ సింహాసనానికి అంటాంగా మనం. అవునండి, మనం మణిద్వీపంలో చెప్పుకుంటాం కదా. ప్రాణవాయువులు ఎన్ని మనకి? 5. ప్రాణ, వ్యాన, ఉదాన, అపాన, సమాన. వాయువులు ఎన్ని? 5. ఇది అంతర్ముఖంగా చూసుకుంటే. అంతర్ముఖంగా చూసుకుంటే మన ప్రాణవాయువు ఈ 5 వాయువుల మీద ఆధారపడి, మనకు తెలియదుగా నీలోనే మంగళకరంగా ఉన్నాను రా అబ్బాయి అని చెప్పింది. అందుకని అంతర్ముఖంగా చూసుకోమన్నారు మీరు ముందు. ఇప్పుడు బహిర్ముఖంగా చూద్దాం. సింహాసనేశ్వరి. ఈ అనంత సంసారాన్ని శాసించే ఆవిడ ఎలాంటి సింహాసనం మీద కూర్చోవాలి? సింహాసనం మీద కూర్చోవాలి కాబట్టి అది సింహాసనేశ్వరి. ఇందాక చెప్పుకున్నాగా లోకాలు, మండలాలు, మరి ఇన్నిటిని పాలించే ఆవిడ ఎక్కడ కూర్చోవాలి? ఎంత పెద్ద సింహాసనం ఉండాలండి, ఎంత పెద్ద సింహాసనం ఉండాలి. అందరికీ వీలవుతుందా? ఆ సింహాన్ని చూస్తేనే సింహం యొక్క బొమ్మలు ఉంటాయి కదా. అవునండి, 2 పక్కల. ఇలాంటి ఇక్కడ ఏం చెప్తున్నారు తెలుసా అండి? సింహ అనే పదాన్ని అంటే ఆమె దగ్గర ఉండొచ్చు, మనకి రూపకల్పనలో 2 ఒక దిండు లాంటివి ఉంటాయి. ఇక్కడ ఉంటాయి బొమ్మలు, ఇటొక దిండు ఇటొక దిండు ఉంటాయి. సింహ ముఖాలు ఉంటాయి. ఇక్కడ అందుకే సింహ అనే పదానికి నిర్వచనం చూడండి ఎలా చెప్పారు. హినస్తి నాశయంతి ఇది సింహ. వర్ణవ్యత్యయముచే సింహ శబ్దము ఏర్పడింది. అంటే మహిషాసురుణ్ణి వధించింది కాబట్టి, సింహాసనరూఢై మహిషాసురుణ్ణి వధించినప్పటికీ లలితాదేవికి మహిష సింహాసనేశ్వరి అని పేరు కలిగినది. మహిష సింహాసనేశ్వరి. మహిషాసురుణ్ణి, మహిషాని అసురుని. నేను ఇందాక చెప్పిన అంతర్ముఖం ఎలా ఉంటుందంటే, మనలో ఉండే మహిషుణ్ణి, చెడుని, దాన్ని ఏమంటే చంపేసి మన ఊపిరనే మంగళకరమైన సింహాసనం మీద కూర్చుంది కాబట్టి సింహాసనేశ్వరి. ఎంత సచ్చితానందం! ఒకసారి
అసలు ఒక్కొక్కటి ఆవిడ గురించి తలుచుకుంటే ఒళ్ళు జలదరిచ్చేస్తుంటుంది, పోతుంది. నిజమండి, మనలో ఉన్న దుర్గుణాలన్నీ అణిచివేసేసుకోవాలి. మనం అణిచివేసుకుంటేనే మనము. మహిష అంటే దున్నపోతు. దున్నపోతులో పడుకునేట్లే అంటారు, అవునా? అవును, సహజంగా అసురుని, ఆ దున్నపోతు అనే అసుర లక్షణాన్ని చంపి నీ ఊపిరి అనే సింహాసనం మీద కూర్చుంది కాబట్టి సింహాసనేశ్వరి ఎంత ఉందమ్మా ఒకసారి. బాబా చెప్పుకుంటుంటే ఆ ఊహ చూడండి. అందుకే ఊపిరితో అనుసంధానం చేసి జపం చేయాలి. అందుకనే శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస అంటారు. శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస. జపం కూడా ఎలా చేస్తాము? తీసుకుంటాం, వదులుతాం, తీసుకుంటాం, వదులుతాం. ఇట్లా శ్రీమాత ఆ నామం అలా ఊపిరి ద్వారా అనుసంధానం చేసి శ్రీమాత నామాన్ని చదువుతూ ఉంటాం. అది అలా చేసుకోవచ్చు. అందుకే శ్వాస మీద ధ్యాస పెడితే భగవంతుడు కనిపిస్తాడు. ఆ సింహాసనేశ్వరు ఎందుకైందో చెప్పాగా, ఈ మహిషాసురుణ్ణి మధించి అందుకే మహిష సింహాసనేశ్వరి. ఇక్కడ మనలో ఉండే దుర్గుణాలని హింసించింది కాబట్టి సింహాసనేశ్వరి. సింహాసనం మనలో ఉండే దుర్గుణాలని ఏం చేసింది? హింసించింది కాబట్టి సింహాసనేశ్వరి. దుర్గుణాలని అణిచివేసింది కాబట్టి దుర్గా. దుర్గుణాలని అణిచివేస్తాం వల్ల దుర్గా. ఇలాగా దుర్గుణాలని ఈ దుర్గుణ రూపులైన రాక్షసుల్ని నశింపచేసే శక్తి కలది కాబట్టి సింహాసనేశ్వరి. అంటే ఇక్కడ ఏంటంటే దేవి స్పర్శచే సింహాసనానికి అట్టి శక్తి కలుగుతుంది. దేవి శక్తి చే కుర్చీలో కూర్చున్నాను, అవునండి, నేను దీన్ని స్పృశిస్తున్నాను. అవునండి. ఆ మహారాజ్ఞి కూర్చున్న స్థలము ఆవిడ స్పృశించింది కాబట్టి అది సింహాసనం అయింది. ఆమె స్పృశించింది కాబట్టి సింహాసనమే అయిపోయింది. అంటే ఇక్కడ చూసారా, మళ్ళీ నేను ఇదే చెప్తున్నాను. అమ్మ ఊపిరిలా మనలో శక్తిగా మనల్ని స్పృశించింది కాబట్టి ఇక్కడ మనది సింహాసనము హంస అయింది. మన ఊపిరిలోనే అమ్మ ఉంది అని చెప్తున్నారు. ఇక్కడ సమస్త భూమండలాన్ని శాసించేది కాబట్టి ఆ మాత్రం కుర్చీ ఉండాలిగా. అవును, ఉండాలి కదా. సామాన్యులకే ఉంటుంది. మనమే ఒక సింహాసనంలో కూర్చున్నాం అన్నట్టు ఉంటుంది. అట్లాంటిది ఆ తల్లికి వజ్ర రత్న మాణిక్యాలు ఎన్ని కల్పించి, మళ్ళీ చెప్పాను నేను మీకు, మణిమయ మకుట మొదటి శ్లోకంలో చెప్పుకున్నాంగా. మాణిక్యాలు ఎలాంటివో అమ్మ సింహాసనంలో చెప్పుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకోలేము. అంటే సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి. ఈ హంస అనే ఊపిరి ఒకటైతే చూడండి, కుండలిని ద్వారా సహస్రార పద్మంలో నివసిస్తుంది కాబట్టి సింహాసనేశ్వరి. నీ ప్రాణవాయువు ద్వారా కుండలిని శక్తి రూపంలో సహస్రార పద్మంలో నివసిస్తోంది కాబట్టి సింహాసనేశ్వరి. సింహాసనము ఇక్కడ అమ్మ యొక్క సింహాసనేశ్వరి అంటే అర్థము శోభ కలిగినది, గొప్పదైనది, పవిత్రమైనది అని కూడా అర్థం వస్తుంది. అంటే గొప్పదైన, శోభాయమానమైన, పవిత్రమైన ఆసనంలో కూర్చుంది కాబట్టి. ఇవి మూడు ఎక్కడున్నాయి? మళ్ళీ మనలోనే ఉన్నాయిగా. శోభాయమానమైనది, పవిత్రమైనది, గొప్పదైనది. చూడండి, శోభాయమానమైన, పవిత్రమైన, గొప్పదైన ఈ సింహాసనం ఇది ఇక్కడ కూర్చుంది కాబట్టి, సహస్రారం మీద కూర్చున్నారు కాబట్టి సింహాసనేశ్వరి. అంతర్ముఖంగానే చూసుకుంటేనే ఆ తల్లి అప్పుడే సచ్చిదానందం కలుగుతుంది. అంతర్ముఖంగా చూడండి అని చెప్తారు కానీ ఇంత వివరంగా చూస్తారు అనేది ఎంత అద్భుతమైనదండి. చూడండి అంటే ఏం చూస్తారు పాపం? మీలో మీరు చూసుకోండి, మీలో మీరు ఏం చూసుకుంటారు? ఇవన్నీ చక్కగా విని ఈ సచ్చిదానందాన్ని పొందుతూ అమ్మని చూడండి. ఇలాగా పవిత్రమైన సింహాసనాన్ని, అంటే ఇక్కడ పంచబ్రహ్మల మంచము పైన అని చెప్తాంగా. ఈ పంచబ్రహ్మాలంటే ఏంటి? సృష్టించడము, సృష్టి,
స్థితి, లయ, తిరోధానము, అనుగ్రహము. తిరోధానము తిరస్కరించడము, మళ్ళీ ఆవిడ అనుగ్రహించడము. అందుకే జాతస్య హి ధ్రువో మృత్యు, పుడతావు, పెరుగుతావు, చచ్చిపోతావు, మళ్ళీ అనుగ్రహిస్తుంది, మళ్ళీ పుడతావు. ఎంత ఈవిడ ఉందండి. కుర్చీకి కాళ్ళు ఏంటి? సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహాలు ఉంది కాబట్టే ఆవిడ పరమేశ్వరైంది. అవన్నీ చేయగలది కాబట్టే సింహాసనేశ్వరైంది. అవన్నీ చేయగలది కాబట్టే మహారాజ్ఞి అయింది. ఇవన్నీ చేయిస్తుంది కాబట్టే శ్రీమాత అయింది. ఇవన్నీ ఉన్నాయమ్మ. అంటే ఇట్లాంటి అమ్మకి మనం ఏమని నమస్కారం చేస్తాం? శ్రీమత్ సింహాసనేశ్వరి. ఈ ఎపిసోడ్లో ఇది, ఇంకొక ఎపిసోడ్లో ఇంకా మనము సింహాసనేశ్వరి గురించి తెలుసుకుందాము. శ్రీమాత్రే నమః.